నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో చిన్న పిల్లల్లో డిప్రెషన్ రావడానికి గల కారణాల గురించి రెండో భాగం ప్రసారం కాబోతోంది. ఈ అంశం గురించి మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఆరోగ్యరత్న యోగ సుబ్రహ్మణ్యం గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా యోగ సుబ్రహ్మణ్యం గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ మనం బిఫోర్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేసుకున్నాము. సో చిన్నపిల్లల్లో డిప్రెషన్ రావడానికి ప్రధాన కారణాలు కొన్ని మీరు వివరించారు. ఇంకొకసారి అవి ఎందుకంటే స్కూల్స్ దగ్గర నుంచి, ఇంట్లో దగ్గర నుంచి, లేకపోతే సమాజం పట్ల ఏ రకంగా చూసుకున్నా చిన్నపిల్లల మనసు మీద ముఖ్యంగా బాగా ప్రభావాన్ని చూపి అవి డిప్రెషన్ కింద క్రియేట్ అవుతున్నాయి కదా. సో ఇంకొకసారి దాని గురించి మనం ఒకసారి రివీల్ చేసుకున్నట్లయితే చిన్నపిల్లల్లో ముఖ్యంగా చిన్న వయసులో అంటే 5 సంవత్సరాలకు లోపు తల్లి ప్రేమ చాలా అవసరం అవుతుంది. తల్లి దగ్గర ఎక్కువ సమయం తల్లి దగ్గర గడపాలి. వాళ్ళలో మానసిక రుగ్మతలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ తల్లి ప్రేమ దొరకాలి. తల్లి పాలు తాగాలి. తల్లి పాలు తాగి తల్లితో చాలా కనెక్టివిటీలో ఉంటారు వాళ్ళు. సో ఆ మదర్ యొక్క ఎనర్జీ బిడ్డతో మిక్స్ అయి ఉన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా బ్లిస్ఫుల్ స్టేట్లో ఉంటారు చిన్నపిల్లలు. యాక్చువల్గా 5 సంవత్సరాల వరకు తల్లి ప్రేమ ఉండాలి. ఎక్కువసేపు తల్లితోటి ఉండాలి. 24 గంటల్లో కనీసం మ్యాక్సిమం టైం ఒక 1-2 అవర్స్ ఏదైనా ఆటలు పాటలు ఉన్నా కూడా ఎక్కువసేపు తల్లితోనే ఉండాలి. అది ఆడుకోవడం కావచ్చు, తల్లితో స్పెండ్ చేయాలి ఎక్కువసేపు టైం. తర్వాత 5 నుంచి కొంచెం పెద్ద అయ్యే కొద్దీ ఒక 5 సంవత్సరాల తర్వాత స్కూల్లో వేయచ్చు. అది కూడా చక్కటి వెంటిలేషన్ ఉండేటటువంటి గదులున్న స్కూల్ని ఎన్నుకొని మరీ వేయాలి. ఆ స్కూల్ చుట్టూ ఖచ్చితంగా పచ్చని చెట్లు ఉండాలి. చెట్ల నుంచి వచ్చేటటువంటి ఆక్సిజన్, ఆ గాలి ఈ చిన్నపిల్లలకి తాకాలి. ఎందుకంటే పంచభూతాలలో ఉన్నటువంటి భూమి, నీరు, నిప్పు, వాయు, ఆకాశాలు వాళ్ళకు అతి దగ్గరలో ఉండాలి. సో అలాంటి స్కూల్ని ఎన్నుకోవాలి. తర్వాత తండ్రి కూడా ఆ పిల్లలకి 5 సంవత్సరాల తర్వాత తండ్రి, మగపిల్లలైతే తల్లికి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు, ఆడపిల్లలైతే తండ్రికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు చిన్నప్పటి నుంచి కూడా. సో ఆడపిల్లలకి తండ్రి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి, మగపిల్లలైతే తల్లి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఏది 5 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కువగా వాళ్ళతోటి వాళ్ళు చేసే ప్రతి పనిని చూడకుండానే చూడాలి. అంటే మనం వాళ్ళని చూసినట్టు అనిపించకూడదు. వాళ్ళకి మనం అబ్జర్వ్ చేయాలి. ప్రతిదానికి ఇది తప్పు, ఇది ఒప్పు, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు, ఇది వద్దు, అది వద్దు అనే నెగటివ్ థాట్స్ని వాళ్ళపైన ప్రయోగించకూడదు. నెగటివ్ వర్డ్స్ని ప్రయోగించకూడదు. సో పాజిటివ్గా ఉండాలి. ఏదైనా చేస్తూ ఉంటే ఎస్ ఇది చేయొచ్చు, కానీ దీంట్లో ఇలాంటి చిన్న ఆలోచించి చేయాలి. ఇది చిన్న పొరపాటు ఉంటుంది, అది జాగ్రత్త పడి చేయాలి. ఇప్పుడు చెట్టు ఎక్కుతున్నారు, చెట్టు ఎక్కువ పర్వాలేదు, నో ప్రాబ్లం, బట్ జాగ్రత్తగా పట్టుకో, ఫోకస్ ఉంచు, అవేర్నెస్లో ఉండు. ఇలాంటివి పాజిటివ్గా వాళ్ళని చేయాలి. ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ధైర్యంగా చేస్తారు. ఎంకరేజ్ చేస్తూనే అందులో వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటో చెప్పి దాని పట్ల జాగ్రత్తగా ఉండమనాలి, ఫోకస్డ్గా ఉండమనాలి. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఫోకస్డ్గా తాడు మీద నడవడం ఇష్టం, వాళ్ళకి గోడ మీద నడవడం ఇష్టం. అరే పడిపోతావురా, దిగురా అని చెప్పేసి కొడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు. ఎందుకు ఎక్కినావు గోడ, పడతావు, కాళ్ళు ఇరుగుతాయి. అలా చెప్పకూడదు. నడవు, బట్ జాగ్రత్త, ఫోకస్, కీప్ యువర్ కంప్లీట్ ఫోకస్ ఆన్ యువర్ వాక్. అప్పుడు వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏ పని చేయడంలో కూడా భవిష్యత్తులో ఏ పనైనా చేయడానికి వాళ్ళకు ఒక ధైర్యం, ఒక పని చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ కావాలి, ఆత్మవిశ్వాసం. అది చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతుంది. అది తల్లిదండ్రుల నుంచే రావాలి. వాళ్ళకి తల్లిదండ్రులనే నేర్పాలి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్. భయపెడుతూ పోతే వాళ్ళ మీద తగ్గిపోతూ చివరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ మైండ్ అనేది ఒక అభద్రతా భావానికి ఏర్పడుతూ ఉంటుంది. ఇది నేను చేయలేను, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. ఆ పని నేను చేయలేను, మా అమ్మ తిడుతుంది, ఈ పని చేస్తే మా నాన్న తిడతాడు. సో ఏ పని చేయడానికి ఒక భయం అనేది, ఆ భయము మెల్లమెల్లగా యాంగ్జైటీకి వచ్చేస్తుంది, లేదా డిప్రెషన్లోకి వచ్చేస్తుంది. కాబట్టి తల్లి తండ్రి వాళ్ళపైన చాలా జాగ్రత్తగా ఒక అట్లీస్ట్ 18-20 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళని మానిటర్ చేయాలి.
ఆ మానిటరింగ్ చేసేటప్పుడు వాళ్ళ ఏదైనా మన అనుభవాలు, మన పూర్వీకుల శాస్త్రాలలో ఉన్నటువంటి వాళ్ళ అనుభవాలు, ఇప్పుడు చాణక్యుడు చెప్పినటువంటి మాట నీతి సూత్రాలు, విదురుడు చెప్పినటువంటి నీతి వాక్యాలు, హరిశ్చంద్రుడు చెప్పిన నీతి వాక్యాలు, ఇలా బోలెడన్ని ఉన్నాయి మన చరిత్రలు. సో ఆ చరిత్రను అనుసరించి ఎవరెవరు ఏ విధంగా చెప్పారు, జీవితానికి ఎటువంటి పాఠాలు అవసరమవుతాయి, ఏ విధంగా జీవించితే ఆ జీవితానికి పరిపూర్ణత వస్తుంది అనేది మన చరిత్ర, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నాయి. వాటిని మనం తెలుసుకుంటూ తల్లిదండ్రులు తర్వాత మన జీవితానుభవాలను కూడా బేరీజు వేసుకొని వాళ్ళ జీవితం మంచిగా డిప్రెషన్ లేకుండా ఒక ఆనందమైన జీవితాన్ని పొందడానికి ఏ విధమైనటువంటి సౌకర్యాలను కల్పించాలో అంతవరకు సౌకర్యాలను కల్పిస్తే చాలు. వాళ్ళని తీసుకుపోయి ఏసీ గదుల్లో చదువు చెప్పించిన అవసరం లేదు, కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించిన అవసరం లేదు. జలుబు చేస్తే కషాయం కాంచిస్తే తగ్గిపోతుంది. ఇప్పుడు పేరెంట్స్ కూడా భయం అనేది పెరిగిపోయింది కదండి. అంటే మా పిల్లోడికి ఇది పడుతుంది, పడదు, లేకపోతే ముందస్తుగానే పేరెంట్సే భయపడే పరిస్థితి అయిపోయింది. అదే పిల్లల విషయంలో పర్టికులర్ గా పిల్లల విషయంలో అతి జాగ్రత్త, ఇదంతా కూడా అతి జాగ్రత్త. వాళ్ళను ఏదో ఉంటే అది ఎక్స్ట్రీమ్గా ఉండకూడదు. ఏదైనా కూడా నెగ్లెక్ట్ చేస్తే అసలే పట్టించుకోరు, కేర్ చేస్తే ఓవర్ కేరింగ్ ఉంటుంది. అలా కాకుండా మీడియం, అందుకనే కదా మధ్య మార్గం, మిడిల్ పాత్ అన్నారు బుద్ధుడు. మధ్య మార్గంలో ఉండే రెండు ఎక్స్ట్రీమ్స్ వద్దు. సో మధ్య మార్గంలో ఉంటూ వాళ్ళని గైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ఇద్దరిది. మూడోది విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులది. ఉపాధ్యాయులు బాగా చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళకి ఇప్పుడు తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు మన నిర్దేశన చేసేటటువంటి వాళ్ళు. సో ఈయన గురువు అన్న వ్యక్తి వాళ్ళకి చక్కటి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు వాళ్ళ ద్వారా. గురువుల ఉపాధ్యాయుల్ని చూసి వీళ్ళు స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు, ప్రేరణ పొందుతూ ఉంటారు. సో అలాంటి ప్రేరణ ఇచ్చే విధంగా ఉపాధ్యాయులు ఉండాలి. కానీ వాళ్ళని చెడగొట్టి అంటే ఇక్కడ వీళ్ళు వ్యక్తిత్వం సక్రమంగా ఉండాలి. నేను చూసిన ఉదాహరణలు చాలా ఎబ్బెట్టుకరమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు మా గురువు గారు ఒక ఆయన ఉండేవాళ్ళు, ఒక మేడం ఉండేది ఆమె. నాకు చాలా ఇన్స్పిరేషన్. నా జీవితంలో నేను బుక్స్ చదవడానికి ఒక ఆమె ఏ రీడర్ బికమ్ ఏ లీడర్ రా. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ లీడర్, రీడ్ ద బుక్స్, దట్స్ ఇట్. నువ్వు చినిగిపోయి చొక్కా వేసుకో, కానీ ఒక పుస్తకాన్ని కొనుక్కో. ఆ డబ్బుతోటి గుడ్డలు కొనుక్కొని అవసరం లేదు, పుస్తకాన్ని కొనుక్కో, నీకు నాలెడ్జ్ పెరుగుతుంది, భవిష్యత్తులో పనిచేస్తుంది. అట్లా ఇన్స్పిరేషన్ కావాలి స్టూడెంట్స్కి ఉపాధ్యాయుడు. అంతేగాని ఎవరికైనా ఇప్పుడు మా ఊర్లో ఒక పాఠశాల ఉంది, ఎలిమెంటరీ స్కూలు. అక్కడ ఒక వ్యక్తి టీచరు బడికి వస్తాడు. అతని సంస్కారహీనుడు. పిల్లలకి అందరికి కూడా అన్ని బూతు మాటలు నేర్పిస్తారు. వాళ్ళని తిడుతూ ఉంటారు. అలాగా అంటే అదే నేర్చుకుంటారు. ఎందుకంటే ఇంట్లో ఉండేదానికన్నా పిల్లలు స్కూల్లో ఎక్కువ సమయం ఉంటారు. కాబట్టి ఈ ముగ్గురు కూడా పిల్లల యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయడంలో ఉపయోగపడతారు. అందుకనే మనం స్కూల్లో చేర్పించేటప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క టీచర్స్ని గమనించి, వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ని చూసి, స్కూల్ వాతావరణాన్ని చూసి మంచి స్కూల్లో చేర్పించాలి. లేదంటే మనం ఒక మెస్లోకి నెట్టేస్తాం వాళ్ళని. ఎందుకు పనికిరాని వ్యవస్థలోకి తోసేస్తాం. లేదంటే వాళ్ళు అనేక రకాల దురలవాట్లకు లోనవుతారు. ఈ సెల్ ఫోన్లు చూడడము, గేమ్స్ ఆడుకోవడం, అంటే రకరకాలైనటువంటి నెగిటివ్ యాటిట్యూడ్ ఏర్పడుతుంది. నెగిటివ్ ఎనర్జీతోటి నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి, నెగిటివ్ ఎమోషన్స్ వస్తుంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు అమెరికాలోనూ చిన్నపిల్లలు వచ్చి ఉపాధ్యాయుని టీచర్ని కాల్చి చంపేసినాడని చెప్పేసి అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. సో
చిన్న చిన్న పిల్లలు టీచర్స్ని కొడుతున్నారని, అంటే వాళ్ళల్లో మానసిక రుగ్మతలకి కారణం కేవలం ఉపాధ్యాయులు అండ్ తల్లిదండ్రులు. అంటే ఎందుకంటే చిన్న పిల్లవాళ్ళు తెల్ల కాగితంతో సమానం, మనం బాగా చదును చేసి మంచి పుష్టికరమైనటువంటి భూమితో సమానం. మనం ఎటువంటి విత్తనం వేస్తామో అటువంటి చెట్టే పెరుగుతుంది, అటువంటి ఫలాలనే ఇస్తుంది. ఒక కంప చెట్టును బాగా మంచిగా చదును చేసి ఎరువు వేసి చక్కగా తయారు చేసినటువంటి భూమిలో ఒక సర్కారు చెట్టు అంటే ముళ్ళ కంప చెట్టు వేసినామనుకోండి, అది బాగా ముళ్ళుగా తయారై అందరిని దోవన పోయే వాళ్ళ గుచ్చుకుంటూ ఉంటుంది. అదే ఒక మామిడి చెట్టు వేసినాం అనుకోండి, అందులో చక్కటి పండు చక్కగా పెరిగి నీడనిస్తుంది, పళ్ళని ఇస్తుంది. సో అదేవిధంగా పిల్లలకు ఈ 3 దశల్లో చక్కటి తర్ఫీదు కనుక ఇస్తే వాళ్ళు సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక గొప్ప నాయకులు అవుతారు. శివాజీ లాగా, మన సుభాష్ చంద్రబోస్ లాగా. అదే వాళ్లకు సరైన మార్గదర్శనం లేకుండా ఉంటే దుర్మార్గులు దావూద్ ఇబ్రహీం లాగా తయారవుతారు. సుబ్రహ్మణ్యం గారు, చాలా మంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు, మా పిల్లలు చాలా మొండిగా ఉంటున్నారండి, చెప్పిన మాట అస్సలు వినట్లేదు. సో వీళ్ళని మంచి దారిలో పెట్టాలంటే ఏం చేయాలంటారు? చిన్నపిల్లలు చెప్పిన మాట వినకపోవడానికి కారణమమ్మా వాళ్ళ బాడీ నేచర్ ఉంటుంది. ఇక్కడ వాతావరణం అని చెప్పాం కదా, వాళ్ళ బాడీ నేచర్లో కూడా కొన్ని తేడాలు వస్తూ ఉంటాయి డిప్రెషన్ లేకపోవడానికి. మెయిన్గా బాడీ నేచర్లో వచ్చేటటువంటి తేడాలు ఏంటంటే, వాళ్ళ శరీర ప్రకృతి చిన్నప్పుడు కఫ అధికంగా ఉంటుంది. 12 సంవత్సరాల వరకు కఫతత్వం డామినేట్ చేస్తూ ఉంటుంది బాడీలో. 12 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు పిత్త డామినేట్ చేస్తూ ఉంటుంది. 60 సంవత్సరాల పైగా వాత డామినేట్ చేస్తూ ఉంటుంది. మీరు చూశారంటే, గమనించారంటే చిన్నపిల్లల్లో 12 సంవత్సరాలకు లోపు పిల్లల్లోనే ఆస్థమాటిక్ కండిషన్స్ కానీ, ఎక్కువగా జలుబు చేయడం కానీ, తుమ్ములు రావడం కానీ, జ్వరం, దలుబులు, దగ్గులు ఇవన్నీ కూడా 12 సంవత్సరాల లోపే కనిపిస్తూ ఉంటాయి. తక్కువ ఉంటుందని అంటారు, ఏదో అంటారు. సో ఇది కఫతత్వ యొక్క ప్రభావం. ఈ 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక 60 సంవత్సరాల వరకు పిత్త డామినేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు పని చేయడానికి. 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాత డామినేట్ చేస్తుంది. వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది సహజసిద్ధంగా నేచర్, ప్రకృతిని అనుసరించి, శరీర ప్రకృతి కూడా ఆ ధర్మాన్ని అనుసరించి మారుతూ ఉంటుంది. సో ఈ 12 సంవత్సరాలకు లోపు ఉన్నటువంటి పిల్లల్లో కఫం అధికమైనప్పుడు ముక్కులలో శ్వాస ప్రక్రియ సక్రమంగా జరగదు. ఇక్కడ శ్వాస ప్రక్రియను అనుసరించి మన శారీరక ధర్మం ఎలా పనిచేస్తూ ఉంటుందంటే, కుడి ముక్కు లో 1 గంట సేపు ఎక్కువ ఫ్రీ ఫ్లో ఉంటే ఎడమ ముక్కులో 1 గంట తర్వాత ఎడమ ముక్కుకు మారుతుంది. ఎడమ ముక్కులో ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు 2 సమానంగా, అంటే సుషుమ్నలో ఎక్కడి నుంచో ఎక్కడికో మారుతూ ఉంది. అంటే మారేటప్పుడు సుషుమ్న ఉంటుంది, లేదంటే పింగళలోనన్నా ఉంటుంది, ఇడనాడిలోనా ఉంటుంది. 1 అవర్కు మారుతూ ఉంటుంది. పింగళనాడి రజోగుణాన్ని ఇస్తుంది, అంటే కుడిముక్కు రజోగుణాన్ని ఇస్తుంది, రజోగుణాన్ని పెంచుతుంది మైండ్లో, బాడీలో. అదేవిధంగా ఎడముక్కులో తమో గుణాన్ని, అంటే ఇది పింగళ ఇడనాడి అంటారు. ఇడ పింగళ, లేదా సూర్యనాడి చంద్రనాడి, లేదా సుషుమ్న, సూర్య చంద్ర ఈడ పింగళ, ఎడమ ఇడ కుడి పింగళ, ఎడమ చంద్రనాడి కుడి సూర్యనాడి. ఇక్కడ ఎడమ ముక్కు సూర్యనాడిలో 1 గంట సేపు ఆడితే చంద్రనాడిలో 1 గంట సేపు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ముక్కు, అంటే ముక్కులో ఒక ద్వారం గుండా మాత్రమే శ్వాసని తదేకంగా తీసుకుంటున్నారు, లేదా తీసుకోలేకపోతున్నారు, బ్లాక్ అయింది. సో అప్పుడు పిల్లల యొక్క మనస్తత్వం అనేది ఎలా ఉంటుంది? సో ఈ శ్వాస ప్రభావం వాళ్ళ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఇది పిల్లల్లో కానివ్వండి, పెద్దోళ్ళలో కానివ్వండి, ప్రతి గంటకి ఒకసారి ఇడనాడి, అంటే సూర్యనాడి నుంచి చంద్రనాడికి మారుతుంది. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత చంద్రనాడి నుంచి సూర్యనాడికి మారుతూ ఉంటుంది శ్వాస ప్రక్రియ. ఎవరికైతే చిన్నపిల్లల్లో ఎక్కువగా కఫతత్వం అధికంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ నాస్ట్రిల్స్ బ్లాకేజెస్లో ఉంటాయి జనరల్గా.
పెద్ద అయిన తర్వాత పెద్దవాళ్ళకైనా కూడా సైనసైటిస్ ఉన్నవాళ్ళు, ఎలర్జీ ఉన్నవాళ్ళు, వాళ్ళకి నోస్ బ్లాకేజెస్ వస్తే వాళ్ళకి కూడా డిప్రెషన్ లేదా యాంగ్జైటీ వస్తుంది. కానీ చిన్నపిల్లల్లో యాంగ్జైటీ డిప్రెషన్ కారణం, ముఖ్యంగా డిప్రెషన్ కారణం ఏంటంటే నోస్ బ్లాకేజెస్, అందులోనూ రైట్ నాజల్ బ్లాకేజెస్. ఓకే, అంటే సూర్యనాడి. సూర్యనాడి ఏదైనా బ్లాక్ ఉన్నప్పుడు, ఏదైనా ఆటంకం ఉన్నప్పుడు వాయు ప్రసారానికి, చంద్రనాడి ద్వారా అధికంగా శ్వాస ప్రక్రియ జరిగినప్పుడు వాళ్ళల్లో ఇప్పుడు తుమ్ముతూ ఉండడం, జలుబు కారుతూ ఉండడం, కొంచెం లెథాజిక్గా ఉండడం, సరిగా చదువుకోలేకపోవడం, యాక్టివ్గా ఉండకపోవడం, డల్ స్టూడెంట్ ఉంటారు. అది వాస్తవానికి పిల్లల్లో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ ప్రతి ఒక్కరిలోనూ, మనిషిలో మానవ జన్మ అయితే ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉంటుంది ఏదో ఒకటి. కానీ దాని సరైన సమయంలో సక్రమంగా దాన్ని వినియోగించుకోలేక కొంతమంది వెనకబడిపోతుంటారు, కొంతమంది స్టెప్ ఫార్వర్డ్ అయిపోతుంటారు వాళ్ళ కర్మానుసారం అంటే వాళ్ళు చేసేటటువంటి యాక్షన్, పని వలన. ఎవరైతే లెథాజిక్గా, ఇప్పుడు రైట్ నాజిల్ బ్లాక్ ఉండి లెఫ్ట్ నాజిల్లో ఎక్కువగా కనుక వాయు ప్రసారం జరిగినప్పుడు, ప్రాణ ప్రసారం చంద్రనాడిలో జరిగినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా డల్ అయిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే రజోగుణం అది తమోగుణం అంటారు అనమాట. తమోగుణం, చంద్రనాడి తమోగుణాన్ని ఇస్తుంది. అదే చంద్రనాడి బ్లాక్ ఉన్నప్పుడు, ఆటంకం, వాయు ప్రసారంలో ఆటంకం ఉన్నప్పుడు, ఎక్కువసేపు రోజులో సూర్యనాడి గనక ప్రాణప్రసారం జరిగితే యాంగ్జైటీ వస్తుంది, హైపర్ యాక్టివ్గా ఉంటారు, సన్నబడిపోతారు, అంటే వాళ్ళని పట్టుకోలేం, ఎప్పుడు ఎగురుతూ గెంతుతూ హైపర్ యాక్టివ్గా తయారైపోతారు. ఈ రెండు విషయాలని తల్లిదండ్రులు గమనించి వాళ్ళను సరైన వైద్యుడు అంటే ఎక్స్పర్ట్ అయినటువంటి యోగా మాస్టర్కి చూపిస్తే, దీన్ని ఈ వాయు ప్రసారాన్ని గనక సమము చేస్తే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళరు, యాంగ్జైటీలోకి కూడా వెళ్ళరు. సో దీనిని చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయంగా గుర్తించి తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పిల్లలకు జలుబు చేసింది 10 రోజులు కంటిన్యూస్గా ఉంది, వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఎక్కడ అలోపతి డాక్టర్ దగ్గర టాబ్లెట్లు కాదు, యోగా మాస్టర్ దగ్గర తీసుకుపోయి మాట్లాడాలి. ఎందుకంటే పిల్లలు డల్గా ఉంటున్నారు, లేకపోతే నలుగురిలో కలవలేకపోతున్నారు, వాళ్ళ మనసులో ఉన్న భావాల్ని ఈజీగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు వెంటనే వాళ్ళని, పిల్లలకి మానసిక ఏదో రుగ్మతతో సఫర్ అవుతున్నారు అన్నట్లు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు. నిజంగా అక్కడ సైకియాట్రిస్ట్ యొక్క పాత్ర ఇంపార్టెంటా, లేకపోతే ఒక యోగా మాస్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడం ఇంపార్టెంటా? ఎందుకు ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ సైకియాట్రిస్ట్కు వాళ్ళ సబ్జెక్ట్ ఏంటంటే, వాళ్ళు మనుషుల యొక్క మనస్తత్వాలను చదివిన వాళ్ళు. అంటే వీళ్ళు ఇలా ఉంటారు, ఈ కేటగిరీ వాళ్ళు, వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళు ఈ కేటగిరీలోకి వస్తారు. అంటే వాళ్ళ యొక్క కేటగిరీస్ని అనుసరించి వాళ్ళు స్టడీ చేసిన దాన్ని బట్టి వీళ్ళకు డ్రగ్స్ కానీ కౌన్సిలింగ్ కానీ ఇస్తారు. వాస్తవానికి అది పెరిలో ఉన్నటువంటి లోపం. ఓన్లీ పైన ఉన్నటువంటి లక్షణాలకి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తారు. మూల కారణం సైకాలజీలో ప్రతి అంశము, అంటే ఈ వయసులో, అంటే పుట్టినప్పటి నుంచి పిల్లోడు ఏ విధంగా ఉన్నాడు, తర్వాత సంవత్సరం వచ్చేసరికి ఏ విధమైన ప్రవర్తన ఉంటుంది, లేకపోతే 2 నుండి 3 సంవత్సరాలు, 4, 5 ఇట్లాగా, లేకపోతే 12 years వచ్చే వరకు వాళ్ళ యొక్క ప్రవర్తన లక్షణాలను బట్టే వాళ్ళ యొక్క సైకాలజీ ఆధారపడి ఉంటుంది. సో దానికి తగ్గట్టే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు కదా. అంటే వాళ్ళ యొక్క స్టడీ ఏంటంటే, నేను చెప్పాను కదా, వాళ్ళ స్టడీ ఏంటంటే కొంతమందిని వాళ్ళ యొక్క మనస్తత్వాలని స్టడీ చేసి రాసుకొని వీళ్ళు ఈ కేటగిరీలోకి వస్తారు, ఒక కేటగరైజ్ చేస్తారు. వ్యక్తుల యొక్క మనస్తత్వాలని కేటగరైజ్ చేసి ఇండివిజువల్గా ఉండదు వాళ్ళ ట్రీట్మెంట్. ప్రతి వ్యక్తిని కూడా ఒక కేటగిరీలోకి తీసుకొస్తాడు. ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి, ఈ కేటగిరీలో ఆ కేటగిరీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి డ్రగ్ ఇవ్వాలన్నది వాళ్ళు యాంటీ డిప్రెసివ్ డ్రగ్స్ రాసిస్తారు ఒకటి, లేదు కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ అంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు అని ఇట్లా చేయొద్దు, అలా కాదు ఇలా. ఇక్కడ యోగా థెరపీలో అది సైకోథెరపీ, సైకాట్రీ థెరపీ. ఇక్కడ యోగా థెరపీలో ఏం జరుగుతుందంటే మూల కారణాన్ని గమనిస్తాం. మూల కారణం ఎందుకు వచ్చింది డిప్రెషన్ ఈ అబ్బాయికి, మెయిన్ కారణం ఏంటి, ఫస్ట్ నోస్ట్రిల్స్ చెక్ చేసుకుంటాం. నోస్ట్రిల్స్ బాగున్నాయా అంటే అది టెంపరరీ డిప్రెషన్, నాట్ పర్మనెంట్. నాస్ట్రిల్స్ కనుక చెడున్నాయి అంటే బ్లాకేజెస్ ఉన్నాయి, రైట్ బ్లాక్ ఉంది, డిప్రెషన్లో ఉన్నాడు,
ఇతనికి సామాజిక పరిస్థితులతో పాటు ఇంటర్నల్ అతను లోపల అంతర్గత వ్యవస్థ సక్రమంగా లేదు. ప్రాణశక్తి అనేది ప్రాణప్రసారం కేవలం చంద్రనాడి ద్వారా జరుగుతూ ఉండడం వలన వచ్చినటువంటి డిప్రెషన్ అని, ఇది మూల కారణం అని గుర్తించి ఆ అబ్బాయికి జలనేతి, సూత్రనేతి, కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసి ఈ బ్రెత్ని బ్యాలెన్స్ చేస్తాం. ఎవ్రీ అవర్కి ఇటు అటు వచ్చే విధంగా బ్యాలెన్స్ చేయడం అంటారు దాన్ని. ఎప్పుడైతే బ్రెత్ బ్యాలెన్స్ అయిపోతుందో సింపథెటిక్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఆటోమేటిక్గా సూర్యచంద్రనాడులో రజస్తమో గుణాలు బ్యాలెన్స్ అయిపోతాయి. రజస్తమో గుణాలు బ్యాలెన్స్ అయినప్పుడు డిప్రెషన్ కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇది ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం. నోస్ బ్లాకేజ్ ఉన్న పిల్లలకి జాగ్రత్తగా వాళ్ళకు 10-15 రోజులు కనుక నోస్ బ్లాకేజెస్ ఉంటే, ఊపిరి సరిగా ఆడకపోతే నాస్ట్రిల్స్ తెచ్చి అవి నాజల్ స్ప్రేలు డ్రాప్స్ తెచ్చి వేయొద్దండి దయచేసి. దానికి మూల కారణం లోపల ఉన్నటువంటి గడ్డగట్టుకుపోయినటువంటి చీమిడి అంటారు. అంటే లోపల బ్లాక్ ఏర్పరచడానికి కావలసినటువంటి సాలిడ్గా మారినటువంటి లిక్విడ్ కఫం. సో ఆ కఫాన్ని తొలగిస్తేనే కంప్లీట్గా ఎటువంటి డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, హైపర్ యాక్టివ్ కానీ, లెథాజిక్ ఇట్లా ఈ లక్షణాలు లేకుండా పిల్లల్లో దీన్ని తొలగిస్తే ఆరోగ్యవంతుడు అవుతాడు. తొలగించకపోతే అక్కడి నుంచి స్లోగా డెవలప్ అవుతుంది. సకల అన్ని మానసిక వ్యాధులు దాని ద్వారానే వస్తాయి. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్, సెన్సిటివిటీ పెరిగిపోవడం, తర్వాత పిల్లల్లో ఓవర్ యాక్టివ్గా ఉండడం, అంటే చిన్నదానికే విపరీతంగా కోప్పడిపోవడం, చెప్పిన మాట వినకుండా ఉండడం, జిద్ద మొండితనంగా మారిపోవడం, ఇవన్నీ కూడా కఫం చెడడం వలన వచ్చేటటువంటి సమస్యలు. సో దీనికి యోగ ప్రక్రియల్లో జలనేతి, సూత్రనేతి అని 2 ప్రక్రియలు ఉన్నాయి. కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్, వాటికి అనుగుణంగా కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, పోస్ట్ జలనేతి ప్రక్రియలు ఉన్నాయి. వాటిని ప్రాపర్గా చేపిస్తే సమస్య కంప్లీట్గా పోతుంది. లేదు తప్పులు కనుక చేపించద్దండి దయచేసి. ఎవరు సొంతంగా జలనేతి, సూత్రనేతి చేయొద్దు. అందులో నిష్ణాతుడైనటువంటి యోగా ఎక్స్పర్ట్ దగ్గర మాత్రం నేర్చుకోండి. ఇది సూచన. అయితే ఇది ఇంటర్నల్, అంటే అబ్బాయి యొక్క శరీరంలో కలిగిన మార్పుల కారణంగా వచ్చేటటువంటి డిప్రెషన్. మరి కొన్ని సందర్భాల్లో హార్మోన్ల ఎఫెక్ట్ వల్ల కూడా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. అంటే అప్పటి వరకు ఇప్పుడు అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, అప్పటి వరకు యాక్టివ్గా ఉన్నా, అన్ని విషయాల్లో అవేర్నెస్గా ఉన్నా, హార్మోన్ల ప్రభావం వల్ల అంటే ఉన్నట్టుండి చేంజ్ అయిపోతూ ఉంటారు. మనస్తత్వం కూడా అలాగే చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ప్రతిదానికి ఏడవటం, కోపం తెచ్చుకోవడం, అలగడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అనుకున్నట్టు జరగకపోతే వాళ్ళకి తెలియకుండానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. 12 years దాటిన తర్వాత నుంచి ఒక 20 years ఏదైతే ఎంగేజ్ ఉందో ఆ టైంలో వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది. సో అది హార్మోన్ల వల్ల ఎఫెక్ట్గా చూపించే తత్వాల్లో ఇదొకటిగా చెప్తూ ఉంటాం కదా. సో దానికి ఇప్పుడు యోగాలో ఉండే ట్రీట్మెంట్కి ఏంటండి సంబంధం అసలు? ఇది చాలా మంచి మాట ఇదమ్మా. యాక్చువల్గా 12 to 16 years హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. 20 వరకు కాదు, 16 వరకు వస్తూ ఉంటాయి, either బాయ్స్ ఆర్ గర్ల్స్. అయితే ఇక్కడ హార్మోన్స్ని రిలీజ్ చేసేది గ్లాండ్స్. పిట్యూటరీ గ్లాండ్ అనేది మాస్టర్ గ్లాండ్. అన్ని గ్లాండ్స్ని మాస్టర్ చేసేది, అది కమాండ్ చేసేది, సజెషన్స్, సూచనలు, సలహాలు, తర్వాత కమాండ్స్ అన్ని ఇస్తూ ఉంటుంది. ఓంకారం చిన్నపిల్లలకి ఓంకారం కనుక అలవాటు చేస్తే ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చే లోపే వాళ్ళకు రోజు ఒక 108 times కానీ 54 times కానీ అట్లీస్ట్ 8 times కానీ ఓంకారాన్ని కనుక సాధన చేస్తూ ఉంటే ఆజ్ఞాచక్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంటే పిట్యూటరీ గ్లాండ్ కరెక్ట్గా పనిచేస్తుంది. అక్కడ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ రావడానికి ఆస్కారం లేదు. ఇంకా ఒక అడుగు ముందుకు వేయగలిగితే చిన్నపిల్లలు ఒక 12 సంవత్సరాలు వస్తానే, లేదు ఒక 7-8 సంవత్సరాల వయసు వస్తానే సూర్య నమస్కారాలు నేర్పియాలి వాళ్ళకి. సూర్య నమస్కారాలు కనుక చేస్తూ ఉంటే మొత్తం హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా రిలీజ్ అవుతూ ఉంటాయి. అక్కడ ఇన్బ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ ఉండవు. కొంతమంది ఎక్కువగా హైపర్ యాక్టివ్ అయిపోతుంటారు, కొంతమంది డల్గా అయిపోతుంటారు వయసు వచ్చిన తర్వాత. చాలామంది నేను అందంగా లేననే అమ్మాయిలు, నేను
అందంగా లేని అబ్బాయిలు ఆత్మని ఒక భావానికి లోనయ్యేసి డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ పుట్టిన ప్రతి మనిషి అందంగా ఉంటారు. అందంగా లేరని కేవలం వాళ్ళు అద్దం ముందర నిలబడుకొని ఒక్కొక్క ఐటమ్ని నాకు ముక్కు బాగలేదు అనుకుంటారు. వాస్తవంగా టోటల్గా ఫేస్ చూస్తే చాలా బాగుంటుంది, కానీ ఒక్క ముక్కు మాత్రం నాకు ఇలా ఉంది, నాకు ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ఏ ముక్కుకు ఏ ముఖానికి ఎలా ఉంచాలనో నేచర్ దానికి తెలుసు. అందరూ అందంగానే ఉంటారు, పోల్చుకుంటూ ఉంటారు. నాకు ఫలానా ఆయన లాగా ముక్కు ఉంటే బాగుంటుంది, ఏదో ఇంగ్లీష్ మూవీలో ఎవరినో చూస్తా అలా నాకు చక్కటి షార్ప్ ముక్కు ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అంటే ఇక్కడ ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయకుండా లేని దాన్ని కల్పించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు దుఃఖానికి ఇదవుతుంది. ఆ అమ్మాయి తెల్లగా ఉంది, నేను నల్లగా ఉన్నాను. తెల్లగా ఉండే వాళ్ళకంటే నల్లగా ఉండే వాళ్ళే అందంగా ఉంటారు. జనరల్గా తెల్లగా ఉండే వాళ్ళకంటే నల్లగా ఉండే వాళ్ళే అందంగా ఉంటారు. కానీ వీళ్ళు నా రంగు నల్లగా ఉన్నాను కాబట్టి బాగలేనని, ఇది కేవలం ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయకుండా లేనిదాన్ని కల్పించుకోవడం వలన వచ్చేటటువంటిది. సో ఇలా కాకుండా ప్రతి ఒక్కరూ అందంగానే పుడతారు. అందంగా లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఎస్ ఐ యామ్ లైక్ దిస్. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటున్నారు, ఉంటేనేమో చాలా ఫాస్ట్గా ఉంటున్నారు, లేకపోతే చాలా డల్గా ఉంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని నేను బాగాలేను, బాగున్నాను, అక్కడి నుంచి డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అబ్బాయిలు అయితే నేను హైట్గా లేను, నాకు పర్సనాలిటీ సరిగ్గా లేదు. సో అంటే ఉన్న రియాలిటీని యాక్సెప్ట్ చేయలేక ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది నేను చదివిన చదువుకి లేకపోతే సరైన ఉద్యోగం రాలేదనో, లేకపోతే నేను బాగా కష్టపడి చదివాను మార్క్స్ సరిగ్గా రాలేదని సూసైడ్ల దాకా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే కనుక. సో ఇటువంటి కండిషన్లో అసలు యోగా అనేది వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ఎలా యూజ్ అవుతుంది? అసలు యోగా అనేది ఏ టైంలో ఏ స్టేజ్లో స్టార్ట్ చేయాలంటారు? యాక్చువల్గా అమ్మా, ఈ అన్ని సమస్యలకు ఒకటే మందు ఏంటంటే యోగా. ఇది 12 యాక్చువల్గా ఆసనాలు అయితే ఒక మంచి ఎక్స్పర్ట్ దగ్గర ఒక 5 సంవత్సరాల్లో వచ్చినప్పటి నుంచి వేయచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాల వరకు వాళ్ళు ఆసనాలు వేస్తూ ఉంటారు. మామూలుగా వాళ్ళు పడుకునేది ఉండేది ప్రతిదీ ఆసనమే అవుతుంది, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మరి పర్టికులర్గా యోగాకు అర్హత అయినటువంటి వయసు ఏంటంటే 12 సంవత్సరాలు. అప్పుడు లంగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ప్రాపర్ పెరుగుదల అయిపోయి ఉంటుంది, ఆగిపోయి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు లంగ్స్ ఇంకా పెరుగుదల ఉంటుంది. అప్పుడు ప్రాణాయామాలు అవన్నీ చేయకూడదు. అందుకని 12 సంవత్సరాల నుంచి ప్రారంభించవచ్చు యోగా. వాటిలో ముఖ్యంగా సూర్య నమస్కారాలు, డైనమిక్గా చేసేటటువంటి విన్యాసాలు అంటారు. చిన్నపిల్లల దగ్గర 12 సంవత్సరాలు అప్పుడు చాలా హై లెవెల్ ఎనర్జీ ఉంటుంది. వాళ్ళు డైనమిక్ యోగా కొంచెం విన్యాసాలను యాడ్ చేసి చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు కానీ కొంచెం అడ్వాన్స్డ్ ఆసనాలు కానీ చెప్పచ్చు. ఇంకా తక్కువ వయసు కూడా 10 సంవత్సరాల నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు, లేదా 8 సంవత్సరాలు 7-8 సంవత్సరాల నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ప్రాణాయామాలు మాత్రం 12 సంవత్సరాల తర్వాతే చేయాలి. సో ఈ 12 సంవత్సరాల తర్వాత అన్ని ఆసనాలు చేయొచ్చు, అన్ని రకాలు చేయొచ్చు. అనులోమ విలోమ, లెఫ్ట్ ఇన్హేల్ రైట్ ఎక్సేల్, రైట్ ఇన్హేల్ లెఫ్ట్ ఎక్సేల్, ఇది అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. కేవలం ఎడముకలు తీసుకోవడం, కుడివైపు నుండి కుడి ముక్కులో మెల్లగా వదలడం, మళ్ళీ కుడి ముక్కులో తీసుకోవడం, ఎడమ ముక్కులో మెల్లగా వదలడం. ఇలా రెగ్యులర్గా మినిమం ఒక 12 రౌండ్లు, మ్యాక్సిమం ఒక 21 రౌండ్ చేసుకుంటూ ఉంటే సూర్య నమస్కారాలు, అనులోమ విలోమ ప్రాణాయామం ఒక్కటి చాలు. ఇవి 2 చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా పిల్లల్లో ఎటువంటి మానసిక సమస్యలు రావు. ఎందుకంటే ప్రాణాయామం చేసేటప్పుడు ఏదైనా నోస్ బ్లాకేజ్ కనుక ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎక్స్పర్ట్ దగ్గరికి పోయి జలనేతి సూత్రనేతి చేయించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఊపిరాడకుండా నోటుకుండా తీసుకుంటూ గాలి వదులుతూ ఉంటారు. దాని ద్వారా మనకు గ్యాస్ పెరుగుతుంది, పొట్టలో గ్యాస్ పెరుగుతుంది. సో చిన్నపిల్లలప్పుడే గ్యాస్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. సో అనేక రకాలైనటువంటి రుగ్మతలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సూర్య నమస్కారాలు అత్యంత ఇంపార్టెంట్, విన్యాసాలతో కూడినటువంటి యోగాసనాలు, తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామము, తర్వాత ఓంకారం.
ఓంకారమే 3 భాగాలుగా చేసేటటువంటి ప్రక్రియ ఉంది. చిన్ముద్ర పెట్టుకొని ఆకారం అలా ఆకారాన్ని చెప్పడం, తర్వాత చిన్మయ ముద్ర పెట్టుకొని ఉకారం అంటే ఊ అలా, తర్వాత ఆది ముద్ర పెట్టుకొని మకారం అలా ఒక్కొక్కటి 12 సార్లు. ఆకారం 12 సార్లు, ఉకారం 12 సార్లు, మకారం 12 సార్లు, తర్వాత పూర్ణ ముద్ర ఇలా పెట్టుకొని అకార ఉకార మకారాలు కలిపి శ్వాసను 3 భాగాలు చేసి 3 అక్షరాలని 3 సౌండ్స్ని కూడా చెప్పడం, అది కూడా 12 సార్లు. తర్వాత జ్ఞానముద్ర పెట్టి ఓంకారం మనసుని 2 కనుబొమ్మల మధ్యలో పెట్టి అలా ఓంకారాన్ని ఒక 12 సార్లు. ఈ ప్రక్రియ ప్రణవ ప్రక్రియ అంటారు, ప్రణవోపాసనలో ఈ ప్రక్రియ వస్తుంది. ఇది కనుక చేసుకున్నారంటే అనులోమ విలోమ ఓంకార ప్రణవోపాసన ఈ 2 ప్రక్రియలు చేసుకున్నారంటే, అంతకుముందు సూర్య నమస్కారాలు, ఈ 3 ప్రక్రియలు చేసుకున్నారంటే చిన్నపిల్లల్లో డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, ఎటువంటి మానసికమైనటువంటి సమస్యలు కానీ, ఎమోషనల్ భావోద్వేగాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, శారీరక సమస్యలు కానీ ఉండవు. ఎందుకంటే యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. యోగము దుఃఖాన్ని దూరం చేస్తుంది. ఎవరికంటే యుక్తంగా మనం వ్యవహారం చేసేవాళ్ళు, యుక్తమైన ఆహారం తీసుకునేవాళ్ళు అని చెప్పేసి గీతలో చెప్పడం జరిగింది. కాబట్టి చిన్నపిల్లలు కానీ, పెద్ద పిల్లలు కానీ, వయసు వాళ్ళు కానీ, ముసలివాళ్ళు కానీ యోగాన్ని అభ్యసిస్తూ హఠయోగ సాధన చేస్తూ చక్కటి ఆహారం తీసుకుంటూ మనసును ప్రశాంతంగా పెట్టుకోవడానికి కొన్ని ప్రక్రియల్ని నేర్చుకొని చేసుకుంటూ ఉంటే జీవితాంతం ఆనందంగా జీవిస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్నపిల్లలు డిప్రెషన్ రావడానికి కారణాలు ఏంటి, వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వీటితో పాటు యోగా ద్వారా ఈ డిప్రెషన్ సమస్యని ఏ విధంగా నయం చేసుకోవచ్చో ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.